అదే విధంగా ఇప్పుడు ఢిల్లీలో వచ్చినటువంటి ఎన్నికల్ని కనుక 2024లో మనకి ఆంధ్ర రాష్ట్రంలో మనకి ఎన్నికల ఫలితాలు మనం చూసాము. అదే విధంగా 2025లో ఇప్పుడు మనం ఢిల్లీ ఎన్నికల ఫలితాన్ని మనం చూస్తున్నాం. ఈ రెండింటికి కూడా భావ సారూప్యత ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలం కేవలం విద్వేషానికి విధ్వంసానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తూ అభివృద్ధి అన్న పదానికి తావు లేకుండా నిజమైనటువంటి లబ్ధిదారులు ఏవైతే కేంద్రం వారి యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ వారు అనేక పథకాలను ప్రవేశపెట్టినా నిజమైనటువంటి లబ్ధిదారులకి ఆ లబ్ధి చేకూర్చకుండా కేవలం తమ జేబులు నింపుకోవడం మీదే దృష్టి పెడుతూ ఏ విధంగా రాష్ట్రాన్ని నెగ్లెక్ట్ చేసిందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఆ బాధలు అనుభవించినటువంటి ప్రజలు ఖచ్చితంగా మార్పు కావాలి, ఒక మంచి పరిపాలన రాష్ట్రానికి అందించేటువంటి నాయకత్వానికి, అదే విధంగా అభివృద్ధిని సాధించగలిగినటువంటి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి పట్టం కట్టాలి అనేటువంటి భావనతోటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అనూహ్యమైనటువంటి విజయాన్ని మరి ఎన్డీఏ కూటమికి అందించారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన త్రయం ఏదైతే ఉందో ఈ కూటమికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి అనూహ్యమైనటువంటి ఫలితాన్ని కూటమికి అందించడం జరిగింది. అదే విధంగా ఢిల్లీ కనుక మనం చూసుకున్నట్లయితే 10 సంవత్సరాల కాలం ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ అనేటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ గారు వారు నిజంగా చాలా అవినీతి లేనటువంటి పరిపాలనని, ఆయన అవినీతికి అతీతమైనటువంటి వ్యక్తి, ఆయన ఎటువంటి అవినీతి లేనటువంటి సుపరిపాలనని ఢిల్లీకి అందిస్తూ అభివృద్ధి పదంలో ఢిల్లీని తీసుకుని వెళ్తారు అని చెప్పి భావించి 10 సంవత్సరాలు అరవింద్ కేజ్రీవాల్ వారిని ఢిల్లీ ప్రజలు మోసారు. కానీ వారికి సుస్పష్టంగా అర్థమైనటువంటి విషయం, అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా అవినీతికి అతీతుడు కాదు.